నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కైకరం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. కృష్ణాపురంలో జరిగిన పడి పూజలో పాల్గొన్న వైసీపీ రైతు విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు. గిరిజన హక్కుల కోసం పోరాటం సాగించిన యోధుడు బిర్సా ముండే. ఏపీ నిట్ డీన్ కిరణ్ త్రిపర్తి. ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి స్ఫూర్తితో పాత్రికేయులు పనిచేయాలి. జయంతి సభలో వక్తుల ఉవాచ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, పాల్గొన్న భక్తులు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో డిసెంబర్ నెలలో జరగబోయే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు చింతల శ్రీనివాస్, కైకరం సర్పంచి సలగాల గోపి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, షష్ఠి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం కృష్ణాపురం గ్రామంలో ముత్యాల నాగేశ్వరరావు నివాసం వద్ద గురువారం రాత్రి అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, రమా వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ముత్యాల నాగేశ్వరరావు ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా వైఎస్ఆర్సీపీ రైతు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. గురుస్వామి శివశంకర స్వామి ఆధ్వర్యంలో పడి పూజ కార్యక్రమం వేడుకగా జరిగింది. వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, ఆర్ లక్ష్మణరావు, కొండబోయిన కృపారావు, ఉలుసుల శ్రీనివాస్, దారపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు తలుచుకోండి. గిరిజన హక్కుల కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం చిన్న వయసులోనే శ్వేత జాతీయులను ఎదిరించి పోరాటం సాధించిన యోధుడు బిర్సా ముండా అని ఏపీ నిట్ అసోసియేషన్ డీన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డాక్టర్ కిరణ్ త్రిపర్తి కొనియాడారు. భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను ఏపీ నిట్లో శుక్రవారం నిర్వహించారు. కిరణ్ త్రిపర్తి మాట్లాడుతూ ఆదివాసీలు చదువుకొని విద్యావంతులు కావడానికి బిర్సా ముండా ఎంతో కృషి చేశారని కొనియాడుతూ ఆయన గురించి వివరించారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్, సాస్ అసిస్టెంట్లు సంధ్యారాణి, సాయిరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి 96వ జయంతి సందర్భంగా ఎద్దనపూడి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు దేవా, శివ, గొలుమే బుజ్జిబాబులకు సత్కారం చేశారు.
స్థానిక శాఖ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం యదనపూడి సూర్యనారాయణమూర్తి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్, సెక్రటరీ బుజ్జిబాబు, కోశాధికారి సీలి రాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఆకుల ప్రసాద్, సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, షేక్ ఖాదర్ మహమ్మదీన్, సరికొండ రవికుమార్ రాజు, గ్రంథాలయ పాలకులు వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో పుటల్లో చాలా అందరూ కూడా అంటే ఎవరైతే గొప్ప మహనీయులు కావచ్చు, ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చరిత్రలో సహజంగా పుటలోకి ఎక్కుతూ ఉంటారు. కానీ ప్రజల జీవితాల్లో వాళ్ళ మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించేవారు కొంతమంది ఉంటారనేది నా అభిప్రాయం. అటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వరుసలో నిలిచేది యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారు అని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తాను. మాకు పరిచయం తక్కువ. మేము వచ్చే సమయానికి సుమారు 20 సంవత్సరాల సమయం అవుతుంది. ఆయన వచ్చే సమయానికి పాపం ఆయన కొంత అప్పటికీ పేపరు రన్నింగ్లో ఉండేది, సమాచారం పేపరు. ఆ సమయంలో కొంత మాకు తాలూకా ఆఫీస్ సెంటర్లో ఆయన కలవటం, మా మీడియా మిత్రులతో, ఆయన పెద్ద వ్యక్తి, ఆయన సీనియర్ పాత్రికేయులు, ఆయన చెప్పడం, ఆయన సొంతంగా పేపర్, అప్పట్లో సొంతంగా పేపర్ వేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎంతో విలువలతో, నిజంగా విలువలు తగ్గించుకుని కాకుండా ఆయన విలువలు పెంపించే విధంగా ఒక పక్క సామాజిక సేవ చేస్తూ ఒక పత్రికను నడుపుతూ ముందుకు వెళ్ళారంటే చాలా గొప్పమైన విషయం. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 15వ తారీఖుని యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారి కుటుంబీకులు, యద్దనపూడి సుబ్బారావు గారు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా కలిసి ఈ సూర్యనారాయణమూర్తి గారి జయంతి కార్యక్రమం నవంబర్ 15 వస్తుంది కాబట్టి ఇందులో భాగం చేయడం జరిగింది. ఎందుకంటే గ్రంథాలయానికి మన సూర్యనారాయణమూర్తి గారికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన ప్రతిరోజు కూడా లైబ్రరీకి సందర్శించేవారు. ఆయన సందర్శించడమే కాదు, పేపర్లు చదవడం, అక్కడ వచ్చిన అది పాఠకులందరినీ సమావేశం అవడం, ఒక రకమైనటువంటి ఒక యూనిటీని పెంచడం, గ్రంథాలయాల ఒక ఇంపార్టెన్స్ తెలియజేయడంలో సూర్యనారాయణమూర్తి కూడా చాలా కీ రోల్ పోషించారు ఆయన. రెండోది ఆయన జర్నలిస్టు, తర్వాత రెండోది సామాజిక కార్యకర్త, ఉద్యమకర్త, ఒక రకంగా కార్యకర్త కూడా, సామాజిక ఉద్యమకారుడు ఆయన. తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగినందుకు తాడేపల్లిగూడెం ప్రజలకి మౌలిక సదుపాయాలు కానీ, మౌలిక వసతులు పెంపొందించడంలో కానీ, ప్రజలు ఎదుర్కొంటుంటే వివిధ రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని ఎలా పరిష్కరించాలి అనే దానికి యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారిని మనం ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. మా నాన్నగారి గురించి, యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారి గురించి, ఆయనతో ఖాదర్ గారు, వాళ్ళకున్న పరిచయాలు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ మాట్లాడిన వింటే ఒకసారి మళ్ళీ మేము మా నాన్నగారిని మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను పుట్టి పెరిగిందంతా తాడేపడంలోనే. మా తల్లిదండ్రుల దగ్గరే నేను ఉన్నాను, వాళ్ళతోనే ఉన్నాను. మా ఫ్యామిలీ 4 సిస్టర్సు, నా తర్వాత 2 బ్రదర్సు. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం మన కాపాడుతుందనడానికి మా కుటుంబమే మాకు నిదర్శనం. మా ఇంట్లో అందరూ కూడా ఎంప్లాయీస్, అందరూ కూడా చదువుకున్నాం, అందరూ కూడా ఉన్నత స్థితిలోనే ఉన్నాం. మా నాన్నగారు సమాజానికి చేసిన సేవే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతుంది. ఈరోజు 96వ జయంతి సందర్భంగా మన జర్నలిస్ట్ మిత్రులు ఇద్దరిని మనం సత్కరించుకుంటున్నాం. దాంట్లో గొలిమి బుచ్చిబాబు, నేను అతను ప్రజాహితలో పనిచేసాం, తర్వాత విశాలాంధ్రలో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా శివ కూడా నాకు చిరకాల మిత్రుడు. వాళ్ళ నాన్నగారితో నాకు పరిచయం ఉంది, వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్. సీనియర్ జర్నలిస్ట్ అయితే తాడేపల్లిగూడెం మొట్టమొదటి జర్నలిస్టు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారి 96వ జయంతి సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నాతో పాటు బుజ్జిబాబు గారికి ప్రెస్ క్లబ్ తరపున, అలాగే ప్రెస్ క్లబ్ నుంచి మమ్మల్ని ఇద్దరిని సెలెక్ట్ చేసినటువంటి యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారితో నాకు 24 ఏళ్ళుగా నేను ఈ జర్నలిజంలో ఉన్నాను. అయితే యద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారిది ఒక జర్నలిజమే కాదు, సామాజిక స్పృహ ఉన్న ఒక వ్యక్తి. ఎందుకంటే ఎంతటి అధికారి వచ్చినా సరే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం పొందుతున్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ఆ సౌకర్యాల్లో చాలా వరకు ఏదైతే ఫుట్పాత్ బ్రిడ్జి నుంచి, వాటర్ లైన్ నుంచి, మరుగుదొడ్ల వరకు కూడా ఆయన చేసిన కృషి వల్లే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో చాలా వరకు సదుపాయాలు వచ్చాయని కూడా నాకు తెలుసు.
అలాగే ఇరిగేషన్కి సంబంధించిన పూడికతీతలకు సంబంధించి ఆయన ఇక్కడి నుంచి ఏలూరు బస్సుకు వెళ్ళి అక్కడి నుంచి అద్దె సైకిల్ తీసుకుని ప్రతిరోజు ఆఫీసులు తిరుగుతూ తాడేపల్లిగూడెం అభివృద్ధి ధ్యేయంగా ఈ పట్టణంలో పుట్టినందుకు పట్టణానికి మనం ఏం చేస్తున్నాం అనే భావంతో ఆయన చేసిన సేవలు అయితే నాకు చాలా వరకు తెలుసు. అలాంటి మహోన్నత వ్యక్తి తరపున ఆయన పేరు మీద ఆయన జయంతి సందర్భంగా నాకు ఈ సత్కారం ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారు పురస్కారానికి ఎంపిక కావడం, ఈ సన్మానం నాకు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. గతంలో అయితే ఆయన గురించి నాకు పరిచయం అయితే లేదు. ఆయన చేసిన సేవలు అయితే, ఆయన చేసిన సామాజిక సేవా స్ఫూర్తి కార్యక్రమాలు ఆయనైతే నేను వింటానే ఉన్నాను. నేను ప్రెస్లో ప్రజాశక్తిలో చేసినప్పుడు కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆయన గురించి ఏంటి, ఆ విగ్రహం ఏర్పాటు చేశారు ఏంటని తెలుసుకున్నప్పుడు మన ప్రసాద్ గారు ఇలా చెప్పడం విన్నాను. నేను పూర్తి స్థాయిలో ఆయన చేసిన కార్యక్రమాలను విన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికి ఉన్న యువ జర్నలిస్టులు ఉన్నట్టు సీనియర్ జర్నలిస్టులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, ఆయనకు అడుగుజాడలు నడవాలని నా కోరిక. కార్తీక పౌర్ణమి పండుగ వేడుకలు శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. స్థానిక పెద్ద శివాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు కాలువ స్నానాలు ఆచరించి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లోని శివాలయంలో విశేష అభిషేకాలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం శివాలయం వద్ద మహిళలు పూజలు చేశారు. టికెట్ తీసుకున్నాను. శ్యామః ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరం కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పట్టణంలో పలు దుకాణాల్లో తనిఖీ చేసి 20,000 రూపాయల విలువ గల ప్లాస్టిక్ గ్లాసులను, సంచులను స్వాధీనపరుచుకున్నారు. 32,000 రూపాయల విలువ జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, జగ్గు రాము, శానిటరీ సెక్రటరీ, మేస్త్రీలు తనిఖీలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టే పద్ధతిలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, ప్రతి వ్యాపారస్తులు కూడా సహకరించాలి. ఏంటంటే ప్లాస్టిక్ అనేది మహా అమ్మవారిలా తయారవి ఇది మహోత్తరంగా చాలా భూమిలో ఇంకకుండా చాలా అనర్థాలకి తావుతీస్తుంది. కానీ ఇది ప్రాణాంతకరంగా మారుతుంది. కనుక రాబోయే తరానికి భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్లాస్టిక్ మీద డ్రైవ్ పెట్టి మన ఈ పురపాలక సంఘ సిబ్బందితోటి టీమ్స్ ఏర్పాటు చేసి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అండ్ శానిటరీ సెక్రటరీస్ అందరూ కూడా డ్రైవ్ ఏర్పాటు చేసి ప్రతి షాప్ దగ్గర, ప్రతి దుకాణం దగ్గర ప్లాస్టిక్ ఉండకూడదు, ప్లాస్టిక్ బదులు ఆల్టర్నేటివ్ వాడాలనే మంచి సంకల్పంతో ఈ రోజుని డ్రైవ్ చేసి మన ఈరోజు అన్ని షాపుల్లోని ప్లాస్టిక్ అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు 30,000 రూపాయలు ఫైన్, 32,000 రూపాయలు ఫైన్ రూపంలో కూడా మనం వసూలు చేసి ఈ పురపాలక సంఘ ఖజానాకి జమ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ఫైన్ కట్టడం, వ్యాపారస్తులు అందరూ కూడా ఫైన్ కట్టడం ఇబ్బందే. కానీ మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే
మనం వ్యాపారం చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. పద్ధతి ప్రకారం ప్లాస్టిక్ నిషేధం జరిగినప్పుడు ఇంక ప్లాస్టిక్ని అమ్మకుండా ఆల్టర్నేటివ్ గుడ్డ సంచులు కానీ పూర్వం పద్ధతిలో మనం ఏవైతే వాడేవాళ్ళమో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తే మీరు ఒక ఫైన్ కూడా కట్టక్కర్లేకుండానే ఉండొచ్చు. మీరందరూ వ్యాపారస్తులందరూ సహకరించండి. అలాగే ప్రజలందరూ కూడా సహకరించి మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీరు గుడ్డ సంచులు పట్టుకెళ్ళి మీ యొక్క వస్తువులు తెచ్చుకుని పూర్వం పద్ధతిలో మళ్ళీ తీసుకొస్తే మన వాతావరణం కాపాడిన వాళ్ళు అవుతాం. కానీ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెంటపాడు కాలువగట్టు వద్దనున్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద మహిళలు దీపారాధన చేశారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇరవై 21న అఖిల భారత పశుగణన దేశవ్యాప్తంగా ప్రారంభమైందని, నిర్దేశిత గడువులోగా పశుగణన పూర్తి చేయాలని ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ జి నెహ్రూ బాబు పిలుపునిచ్చారు. బేముడల మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పశుగణన అమల కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట వెటనరీ డాక్టర్ ఎం హరికృష్ణ ఉన్నారు. బేముడలు, పలసానపల్లి, అర్జావరిగూడెం, సూరప్పగూడెం, గుండుగోలును, వడ్డిగూడెంలో, లక్ష్మీపురం, ఆగడాల్లంక, చెట్టున్నపాడు గ్రామాల్లో జేడీ పర్యటించారు. మొత్తం 16 జాతుల జంతువుల వివరాలను గణన చేస్తున్నందున ఎమ్యులేటర్లను సహకరించాలని జేడీ కోరారు. నవంబర్ 1 నుంచి మన జిల్లాలో, అలాగే మొత్తం భారతదేశం మొత్తం 21వ జాతీయ పశుగణన కార్యక్రమం స్టార్ట్ అయింది. మన ఏలూరు జిల్లాలో మొత్తం 787 గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాలన్నింటిలో కూడా పశుగణన చేయడం కోసం మేము 300 మంది ఎన్యూమరేటర్స్ని మేము నియమించాము. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అలాగే 57 మంది సూపర్వైజర్స్ కూడా నియమించాము. వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, బాతులు, ఏ పశువులు ఉంటే ఆ పశువుల్ని వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఎవరి దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అనేవి వాళ్ళు నమోదు చేసుకుని దాన్ని ఆన్లైన్ చేసుకుంటారండి. జిల్లా మొత్తం అంతా కూడా పశుగణన 4 నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 28 కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తి చేసిన తర్వాత మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ అంతా కూడా మేము గవర్నమెంట్ పంపిస్తాము. స్టేట్స్ అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయండి. మరి ఈ పశుగణన యొక్క ఉపయోగాలు ఏంటంటే, మనకి మన దేశంలో ఎంత పశు సంపద ఉంది, ఈ పశు సంపదకి తగినట్టుగా మనం ఏ పథకాలు మనం ఏర్పాటు చేయాలి, మందులకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, అలాగే గడ్డి విత్తనాలకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఈ రకంగా గవర్నమెంట్ వారు పథకాలు తయారు చేయడానికి, ప్లాన్ చేయడానికి, అలాగే బడ్జెట్ని కేటాయించడం కోసం ఈ యొక్క పశుగణన యొక్క ఉద్దేశం అండి. ఈ పశుగణన అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది 21వ జాతీయ పశుగణన జరుగుతుందండి. స్థానిక ఏలూరు రోడ్లోని శంకరమఠంలో పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం విశేష పూజలు నిర్వహించారు. సాంప్రదాయ రీతిలో జరిపారు. శ్రీ ఉమాచంద్ర మౌళేశ్వర స్వామివారి లోక కళ్యాణార్థం పంచకారక అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా స్ఫటిక లింగానికి అభిషేకాలు చేశారు. అనంతరం పూజల్లో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్లో గురువారం రాత్రి బాలల దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. బీవీఆర్ కళాకేంద్ర నెలవారీ కార్యక్రమంలో భాగంగా బాలల దినోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. జడ్పీ హైస్కూల్ తాడేపల్లిగూడెం ఎన్సీసీ అధికారిగా పనిచేస్తున్న కేతా వెంకట గణపతిరావును, కొమ్ముగూడెం జడ్పీ హైస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొత్త సుభద్రలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, ఎగ్గిన నాగబాబు, బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావులు పాల్గొన్నారు. గణపతిరావు గారు చిన్నారుల యొక్క సుకుమారమైన తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నీలం సురేష్, శుంకర ధనబాబు తదితరులు సేవలు అందించారు. బలుసులమ్మ దివ్య దేవస్థానంలో ప్రతి మాసమందు వచ్చేటటువంటి పౌర్ణమి తిథి యందు ఆ అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ అమ్మలగన్నయమ్మ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారికి భక్తుల యొక్క అందరి సహాయ సహకారాలతో వారి యొక్క భక్తితో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పంచామృతాలు, ఫలరసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అంగరంగ వైభవంగా పసుపు కుంకుమలతో అభిషేకం చేయడం జరిగింది. ఎంతోమంది పరమ భక్తితో ఇచ్చినటువంటి ఆ యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా ఆ అమ్మవారి మీద అభిషేక రూపంలో ఆ మంగళ స్నానాన్ని చేయించడం జరిగింది. తద్వారా ఈ యొక్క ప్రాంతము లోకానికి కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చల్లని చూపులతో మనందరము కూడా వృద్ధిలోకి రావడం, లోకక్షేమం కొరకు చేసేటువంటి ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో భక్తులందరినీ భాగస్వాములు చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రచారం కూడా అదేవిధంగా అందరికీ చేరే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లో ఉంగుటూరు నియోజకవర్గానికి 4 స్టేట్ కార్పొరేషన్ పదవులు లభించగా అందులో 3 టీడీపీ వారికి లభించాయన్నారు. కొప్పుల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా చింతల శ్రీనివాసరావు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా కరణం పెద్దిరాజు, క్షత్రియ కార్పొరేషన్కు డైరెక్టర్గా ఇందుకూరి రామకృష్ణరాజులను నియమించినందుకు వారిని భీమడోల్లో టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి గన్ని వీరాంజనేయులు సత్కరించారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీలో మరి యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వారందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి పార్టీ పరంగా ఒక మంచి ప్రక్రియగా శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో మరి ఉంగుటూరు నియోజకవర్గంలో తొలిసారిగా రాష్ట్ర కొప్పుల వేలమ కార్పొరేషన్ డైరెక్టర్గా తమ్ముడు మరి వాసుస్వామి గారు కానీ, అలాగే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులు రామకృష్ణరాజు గారు కానీ, రాష్ట్ర తూర్పు కాపు సంఘ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన డైరెక్టర్ కరణం పెద్దిరాజు గారు కానీ, అలాగే మరి జనసేన నుంచి ఏదైతే క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి పదవి పొందినటువంటి వాసురాజు గారికి మరి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వీరికే కాకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇంకా 60 కార్పొరేషన్లు ఉన్నాయి, అలాగే ఇంకా 40-50 కార్పొరేషన్లు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి మేము కూడా, ఎందుకంటే యాక్చువల్గా ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడ ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏంటి అనేది కూడా ఏమీ లేకుండా పార్టీ పరంగా వాళ్ళ యొక్క సర్వేలు వాళ్ళు చేసుకుని మరి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి మా సోదరులందరికీ కూడా పదవులు రావడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో కష్టపడి పనిచేసిన సోదరులందరికీ కూడా పదవులు వస్తాయి అని చెప్పడానికి మరి ఈవేళ వీరికి వారు లభించినటువంటి పదవుల ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి కూటమి తరఫున పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 తెలుగుదేశం, 1 జనసేన సోదరుడికి అందరికీ కూడా పదవులు రావడం చాలా సంతోషదాయకమని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.
జగన్నాథపురం జడ్పీ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని కూల్చే వరకు తమ పోరాటం ఆగదని ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జగన్నాథపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు తులా మస్తాన్, ముప్పిడి మల్లేశ్వరరావు, ముళ్లపూడి రామకృష్ణ, జి కోటేశ్వరరావు, తాతారాజు, విశ్వనాథం, సత్యనారాయణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల టైంలో కొంతమంది స్లాబ్ వేయటానికి సిద్ధపడుతుంటే విఆర్ఓ గారు, అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరూ వెళ్ళారు. సర్పంచ్ వెళ్ళాడు, సర్పంచ్ భర్త వెళ్ళాడు. అందరూ వెళ్తే ఇది ఇప్పుడు మీకు చేయటానికి వీల్లేదు. మార్గాన్ని జగన్నాథపురంలో జరుగుతున్న దుర్మార్గాన్ని కంట్రోల్ చేయకపోతే ఇదే ఉద్యమం ఈ జగన్నాథపురం నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ జరిగినా సరే ఇటువంటి దుర్మార్గాల్ని మేము ఖండిస్తాం. దీని విషయంలో మీరు ఇప్పటికైనా సరే అప్రమత్తంగా ఉండాలి. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో గొప్ప రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి కూడా గోదావరి నదీ జలాల్లో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు అమ్మవారిని దర్శించుకుని అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా గురువారం, శుక్రవారం ఈ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, ప్రతి నిత్యం కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా నిరంతరం ఈ ఆలయ అభివృద్ధి కోసం అలాగే అమ్మవారి కార్యక్రమాల నిమిత్తం పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి మా భక్తులకు కానీ అలాగే మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక మహాలక్ష్మి నగర్లో కర్రీ వెంకట రాజగోపాలరావు లక్ష్మీ శ్యామలాంబ కళ్యాణ వేదిక వద్ద ఈ నెల 17వ తేదీ నుంచి తృతీయ హరికథ సప్తాహం నిర్వహిస్తున్నట్లుగా బీజేపీ నాయకులు కర్రీ ప్రభాకర్ బాలాజీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కళాభిమానులు, హరికథ ప్రియులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రాచీన కళల్లో హరికథ కళ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, అర్థవంతమైనది, విజ్ఞానదానికమైనటువంటి కళ హరికథ. అటువంటి హరికథ కళకు ఇటీవల రోజుల్లో మనకి ఈ మొబైల్ ఫోన్లు, టీవీలు వీటి వల్ల కాలం గడుపుతూ అందరికీ కూడా ఈ ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి వేదికపై ప్రదర్శించే కళల పట్ల ఆదరణ బాగా తగ్గుతూ వచ్చింది. అందులో ప్రాచీన కళ అయినటువంటి హరికథకు మరీ ఆదరణ తక్కువైనటువంటి నేపథ్యంలో 2022లో ఈ హరికథ కళకు ప్రాచుర్యం కల్పిస్తూ దాన్ని ముందు తరాల వారికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కళకి ఆదరణ పెంచాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు 2022లో నేను ఈ హరికథ సప్తాహాన్ని ప్రారంభం చేశాను. అలాగే ఆ ఉత్సాహంతో ఇప్పుడు తృతీయ హరికథ సప్తాహాన్ని రేపు 17వ తేదీ నుంచి నిర్వహించబోతున్నాం. 17 ఆదివారం మళ్ళీ 24 ఆదివారంతో ఈ యొక్క సప్తాహం ముగుస్తుంది. పెంటపాడులో వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా గౌరీదేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా గురువారం రాత్రి జ్యోతిర్లింగార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని జ్యోతులు వెలిగించారు. ఆలయ నిర్వాహకులు కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్నలు మాట్లాడుతూ శనివారం సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరిలో గౌరీదేవి అమ్మవారి నూతన ఆలయం ప్రారంభించనున్నట్లుగా తెలిపారు.
శ్రీ జ్యోతిర్లింగ అక్షరాన్ని సమర్పయామి. శ్రీ గౌరీ అమ్మవారి మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం మండపారాధన, గణపతి పూజ, పుణ్యాహోచనము, పంచగ్రహ ప్రాసన, గోపూజ, లక్ష్మీ గణపతి హోమము, నక్షత్ర హోమము, చండీ హోమము ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని పూజించడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం ఈ హోమాలతో పాటుగా పార్థివ లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాత్రి లోక కళ్యాణార్థం శివ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ స్వామివారి అమ్మవార్ల కృప ఈ పెంటపాడు మరియు పరిసర గ్రామాలందరికీ ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు మరింత వైభవంతంగా చేసేందుకు ప్రజలందరూ కూడా సహకరించగలరని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి యథావిధిగా ఈ 9 రోజులు చండీ హోమంతో పాటు ఈరోజు సాయంత్రం జ్యోతిర్లింగ అర్చన, మరి అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి జ్యోతిర్లింగ అర్చన చేయటం. అదేవిధంగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, మండపారాధన, నక్షత్ర హోమం, గోపూజ కార్యక్రమాలతో పాటు సాయంత్రం మరి ఆ శంకరుడికి శివుడికి అభిషేకం, సాయంత్రం శివ కళ్యాణం పెట్టడం జరిగింది. మరి 50 మంది భక్తులు కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కోరుతూ ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ గౌరీమాత ఆశీస్సులు అందరూ తీసుకోవాలని కోరుకుంటూ 16వ తారీఖున బ్రహ్మాండమైన ఊరుతో అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక జవలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కంబాల సీతారాం సంధ్యా దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. అమ్మవారి గుడి దగ్గర ప్రతిరోజు కూడా అమ్మవారికి చేయవలసిన కైంకర్యాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదయం సహస్రంతో శ్రీచక్రానికి పాలాభిషేకం, తదుపరి కుంకుమార్చన కూడా జరుగుతుంది. ఈవేళ కార్తీక పౌర్ణమి సందర్భంగా మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకం జరిగింది. అలాగే ఈ రోజున పీఠల మీద కూర్చున్న వాళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులు కంబాల సీతారాం గారు, వారి సతీమణి గారు సంజయ్ గారు ఈవేళ పీఠల మీద కూర్చున్నారు. ఈవేళ వారు డొనేట్ చేసింది అన్నదానానికి డొనేట్ చేశారు. అమ్మవారికి పట్టు చీర సమర్పించారు. ప్రదోష కాలంలో హోమం కూడా జరుగుతుంది అమ్మవారికి. అలాగే భక్తులందరూ విచ్చేసి ఈవేళ అన్నప్రసాదానికి డొనేట్ చేసిన దాతలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నారు. సో అమ్మవారి కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. మేము కట్టినప్పటి నుంచి ఇక్కడ ప్రతిసారి వస్తూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి పూజ చేయించుకోవాలనేది రీసెంట్గా ప్రారంభించాం. గత సంవత్సరం మేము మా కుటుంబ సభ్యులు అందరూ చేసుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మాకు కలిసి ఇలాగా జరుపుకోవడం జరిగింది. చాలా బాగా జరుగుతాయి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా. సాయంత్రం మళ్ళీ హోమం ఉంది. హోమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిపిస్తారు ఇక్కడ.
నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ అమ్మవారి ఆలయం అంతా. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా జరుగుతుంది. అన్నదానం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి శుక్రవారం చేస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఆదరణ కూడా అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అనేది మాకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ చక్కగా జరుగుతాయి. ఆ నమ్మకం ప్రజలకి చాలా గొప్ప విషయం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే నెలవారీ పౌర్ణమి కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం జరిగింది. జట్లపాలెనికి చెందిన కుదుళ్ల చంద్రశేఖర్ దంపతులు 20,000 రూపాయలు, కస్బా పెంటపాడు గ్రామ పెద్దలు చోటగిరి పెదబాబు 15,000 రూపాయలు, మంచాల సత్యబాబు దంపతులు తమ కుమార్తె దీప్తి శివాని పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయలు అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందించారు. వారికి ఆలయ చైర్మన్ పంతం శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంతం శేఖర్తో పాటుగా సర్పంచి పీతల సత్యనారాయణ, మంచాల సత్యబాబు, నరాల శెట్టి సంతోష్, మల్లెల ప్రసాద్, కాకి చిన్ని, కంబాల కొండయ్య, వీరాబొత్తుల పీసియ, ముత్యాల పండు తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా మరి కార్తీక మాసంలో మరి ఇప్పుడు నిత్యం 22 నెలలుగా మరి ప్రతి నెల క్రమం తప్పకుండా మరి మన కస్బా పెంటపాడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు సభ్యులు ఆధ్వర్యంలో మరి ప్రతి నెల మరి సుమారు 1,500 నుంచి 2,000 మందికి అన్న సంరాధన కార్యక్రమాన్ని మరి ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతోంది. మరి ఇదే కార్యక్రమం భాగంగా మరి ఈ రోజుని మరి దాతలు మరి జట్లపాలెం వాస్తవ్యులు కుదురు చంద్రశేఖర్ గారి దంపతులు, మరి అలాగే మన పెంట్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు శ్రీ సోడగురి వీరరాఘవ గారు పెదబాబు గారు, మరి అలాగే మన గ్రామ పౌరులు మన మంచాల సత్యబాబు గారు అమ్మాయి మరి దీప్తి గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ ముగ్గురు కూడా మరి ఈరోజు అన్న సంరాధన కార్యక్రమానికి దాతలకు కూడా మరి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ పౌర్ణమి సందర్భంగా ఇవాళ కార్తీక పౌర్ణమి ప్రతి నెల అంగరంగ వైభవంగా పౌర్ణమి ఇక్కడ జరుగుతుంది. అన్నదానం సుమారు 1,500 నుంచి 2,000 మందికి అన్నదానం చేస్తున్నారు ఈ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు. అంతేకాకుండా ఇవాళ ముగ్గురు దాతలు ముందుకు వచ్చి ఇవాళ అన్నదాన కార్యక్రమం జరిపించారు. మొదటగా జట్లపాలెం వాస్తవ్యులు కుదుళ్ల చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీమతి మిగతా కాశీ అన్నపూర్ణ దంపతులు 20,000 రూపాయలు ఇవాళ అమ్మవారికి ఇచ్చి వాళ్ళ అన్నదానాన్ని సహకరించారు. అలాగే మా గ్రామ పెద్దలు తోటగిరి వీరరాఘవ గారు కబ్బాబు గారు అంటాం, ఆయన కూడా 15,000 రూపాయలు, అలాగే మంచాల సత్యబాబు గారు, కాశీ అన్నపూర్ణ గారు కుమార్తె దీప్తి శివాని గారు 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ ఈ ముగ్గురు కలిపి అన్నదానానికి సహకరించారు. అలాగే 22 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నారు. వారి కుటుంబాన్ని వారిని కూడా ఆ పెంట్లమ్మ వారు ఆశీస్సులు ఉండాలని కమిటీ వారు కోరుకుంటున్నారు. పెంటపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద వారం ప్రజాపూర్లో సేకరించిన సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పెంటపాడు మండల కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, దూలం ప్రసాదులు మాట్లాడుతూ ఈ నెల 8 నుండి 14 వరకు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను సేకరించి ప్రభుత్వానికి సమస్యలను విన్నవిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటి నాయకులు ఆకుల రాజు, తాడి బాలయ్య, పులుసు మన్మథరావు, బొంతల నాగరాజు, బైడేటి సుబ్బారావు, పెనుగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి కరపత్రం ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. దీంతో పాటుగా రేపు 15వ తారీఖు ఈరోజు రేపు అనేక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ ప్రజాపోరు బాట సంబంధించి ప్రధాన ఉద్దేశం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఉన్నాయో దానికి ఏమీ తీసుకోకుండా అదే విధానాలు అమలు జరిపే పరిస్థితి కనబడుతుంది. మార్పు తీసుకొస్తామని చెప్పారు తప్ప మార్పులో ఏమీ కనబడే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలను అరికడతామని చెప్పారు, ఆ ధరలు అరికట్టే పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా కరెంటు ఛార్జీలు, ట్యూబ్ ఛార్జీలతోటి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఈ రోజున
పెద్దల మీద భారం మోపిన పరిస్థితి ఉన్నది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఇతర అసంఘటిత కార్మికుల్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇసుక ఉచితం అన్నారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు అనేక మంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 8వ తారీఖు కాడి నుంచి 14, 15 తారీఖు వరకు కూడా ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని తీసుకెళ్ళాం. పెంటపాడు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా కరపత్రాల పంపిణీ అనేది జరిగింది. అయితే ఈ రోజున ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేనివేషాలు లెక్కేస్తుంది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశాడు. ఆయన ఏంటి వాగ్దానాలు? ఈవేళ ధరలు పెరిగిపోయినాయి, అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పాడు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, చదువుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు, అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. ఆయన ఈవేళ జాబ్ కార్డులు అన్నారు, అదన్నారు ఇదన్నారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు అంటున్నారు. ఎక్కడా కూడా ఇది కనుసూపు మేరలో కనపడతలేదు. ఇసుక సంబంధించి ఉచిత ఇస్తామని చెప్పన్నారు. ఉచిత ఇసుక అనేది ఎక్కడ అమలు జరగట్లే. కేబినెట్ సమావేశాలు చేస్తున్నారు, ఈ చేస్తున్నారు, ఎక్కడ ఇసుక సమస్య పరిష్కారం కావట్లే. ఆ రంగంలో పనిచే లక్షలాది మంది కార్మికులు ఇవాళ రోడ్డున పడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించి యంత్రాలు వచ్చినాయి, వ్యవసాయ కార్మికులకి పనులు అసలు ఇబ్బంది పడుతున్నారు. మరి జనాలకేమో పనులు లేవు, పొత్తులు ఉంటున్నారు. ఈ భారాల మేలాడిపోయి ఏం అర్థం కాని పరిస్థితులు ఇవాళ జనం చాలా తలడిల్లిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేనివేషాలు లెక్కేస్తున్నాయి. స్థానిక శాఖ గ్రంథాలయంలో శుక్రవారం 2వ రోజుగా గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ యుద్ధనపూడి సూర్యనారాయణమూర్తి జయంతి ఉత్సవాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం పుస్తక ప్రదర్శన జరిగింది. అతిథులుగా జన విజ్ఞాన వేదిక జిల్లా సలహాదారుడు ప్రత్తి వీరాస్వామి, సోషల్ వర్కర్స్ జాన్బాబులు పాల్గొన్నారు. గరికిపాటి బాపయ్య శర్మ విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. గ్రంథాలయ అధికారి వానపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఈ ఉత్సవాలు జరిగాయి. పూర్వకాలంలో ఈ సాంఘిక దురాచారాల మీద కూడా అనేక కరపత్రాలు వేసి గ్రంథాలయ సంస్థలో ఒక ప్రజల మార్పు తీసుకురావడానికి పనిచేసాయి. అవి ఏమిటంటే సతీ సాగమనం కానీ, లేకపోతే బాల్య వివాహాలు కానీ, బాలికలు చదువుకోవటం అవసరం అనేటువంటిది కానీ, అలాగే ఇలా మూఢ విశ్వాసాల మీద కూడా అనేక కరపత్రాలు వేసి మరి ప్రచారం చేసి ప్రజలు మార్పు తీసుకురావడానికి గ్రంథాలయాలు పనిచేసాయి. అంతేకాకుండా ఒక చిరిగిన చొక్కాన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటిది నానుడి మన వీరేశలింగం పంతులు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రంథాలయంలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు పోటీ పరీక్షలకు ఉపయోగించేవా, జ్ఞానానికి సంబంధించినవా, సైన్స్వా, ఇతిహాసాలు ఉంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇవాళ ఒకసారి ప్రత్యేకంగా పుస్తక ప్రదర్శన ఎందుకు ఏర్పాటు చేస్తామంటే గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ 7 రోజులు కార్యక్రమాలు కాబట్టి అందులో భాగంగా 2వ రోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తాం మనం. అంచేత పుస్తక ప్రదర్శన ద్వారా ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న గ్రంథాలయాలను ఉపయోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం కోసమే పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాం. కాబట్టి పట్టణంలో ఉండే చదువర్లు, పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు అందరూ కూడా ఉచితంగా ఇక్కడ దొరికే ఈ పుస్తకాలను చదువుకుని విజ్ఞానాన్ని పెంచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాం. మన తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాం. దీంట్లో సుమారు ఒక 40 మంది మాత్రం పాల్గొన్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీంట్లో గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయనేసి పరిశీలిస్తే వాళ్ళ విజ్ఞానం కోసం మేము ప్రచారం చేస్తున్నాం. గ్రంథాలయం ప్రతి ఒక్కరు కూడా స్థానికులందరూ వచ్చి ఈ పుస్తకాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందువలన గ్రంథాలయ వారోత్సవాలు కూడా మేము ముఖ్యంగా చేయవలసిన కారణం ఏంటంటే గ్రంథాలయాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆశయంతో ఈ గ్రంథాలయ వారోత్సవాలు చేస్తున్నాము. అందువలన ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెంలో నివసించున్న ప్రజలందరూ కూడా గ్రంథాలయానికి వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమడోలు మండలం వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భీమడోల్లో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం, గుండుగోలును, పోళ్ల, అంబర్పేట, పొలసానిపల్లి శివాలయాల్లో మహిళలు దీపారాధనలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం శివాలయం వద్ద జ్వాలాతోరణం నిర్వహించారు.
పడమర్ర వెప్పర్లోని జెడ్పీ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం కైండ్నెస్ ఆధ్వర్యంలో గురువారం బాలల దినోత్సవాన్ని జరిపారు. విద్యార్థులలో స్ఫూర్తి నింపడానికి వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ప్రభిత కనబరిచిన ప్రతి ఒక్కళ్లకు లయన్స్ క్లబ్ ఆఫ్ కైండ్నెస్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ ఆధ్వర్యంలో కార్యదర్శి పిల్ల వెంకన్నబాబు, సహాయక సభ్యులు పాండురంగారావు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులకు ఉత్తేజపరమైన సందేశాన్ని అందించారు. పర్యావరణ పరిరక్షణకు పాఠశాల ప్రాంగణంలో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటించారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శారీరక శ్రమ, ఆహారపు అలవాట్ల మార్పులతో మధుమేహానికి అదుపులో ఉంచుకోవాలని డైమండ్ లైన్స్ డైరెక్టర్, యోగా గురువు బడుగు చంద్రశేఖర్ సూచించారు. స్థానిక గుండం ఫంక్షన్ హాల్లో షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సును, ఉచిత షుగర్ టెస్టులను కార్యక్రమాన్ని డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. జిఎంఏ కోఆర్డినేటర్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లైన్ గవర్నర్ వేణుబాబు సూచనలతో డీసీ వావిలాల సరళాదేవి షుగర్ వ్యాధిపై అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో డైమండ్స్ లయన్స్ సభ్యులు ఆకుల సతీష్, మారడాని రాము, యోగా సభ్యులు పాల్గొన్నారు. పీఎం శ్రీ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ రాష్ట్ర స్థాయిలో జరిగిన బ్యాండ్ కాంపిటీషన్ పోటీల్లో పెద్ద తాడేపల్లికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ బేమడోలు రాజారావు తెలిపారు. ఈ నెల 14న కర్నూలులో పోటీలు జరగగా రాష్ట్ర నలుమూలల నుండి 13 టీంలు పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఆర్జేడీ శ్యామల్ పాల్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగిందన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో కర్ణాటక రాష్ట్రంలో జరగబోవు సౌత్ జోన్ ఇంటర్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్లో మన స్కూల్ టీం పాల్గొంటున్నదని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.